పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని కృష్ణవేణి టాలెంట్ ప్రైమరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులతో పాటు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ జ్యోతిరాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ ని కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మహిళా శక్తి అనేది ఆకాశం అంతా ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా అదిమి పట్టకుండా ఓపెన్ అప్ అవ్వాలి. అసలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తలేరు అనడం కంటే మనం ఓపెన్ అప్ కావడం అనేది ఇంపార్టెంట్. ఓపెన్ అప్ అంటే నాకు ఇది కావాలి అని రైజ్ చేయాలి. రేజ్ యువర్ వాయిస్ ఫస్ట్. వాయిస్ రేజ్ చేస్తేనే వాళ్ళకి మనకు కావాల్సింది ఏందో అనేది అర్థమవుతుంది. కానీ ఇంకా కొంచెం గవర్నమెంట్ కూడా హరాస్మెంట్స్ల మీద, అత్యాచారాల మీద కొంచెము ఫోకస్ చేయాలి. షీ టీమ్స్ ఇవన్నీ ఎన్ని పెట్టినా కూడా ఎక్కడ జరిగే దారుణాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ జరిగే వరకట్నపు వేధింపులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇంకా కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గౌరీ అనడం కంటే దాన్ని మనము ఆడపడుచు కట్నం లాగిస్తే ఆమెకు కూడా ఒక సేఫ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. చదివించండి, ఆమె వెళ్ళిపోయేది కదా అని చెప్పేసి అలా కాకుండా ఆమెకంటూ కాళ్ళ మీద నిలబడే ఒక అధికారము అనేది వస్తుంది. కాబట్టి అట్లా సమానత్వంగా చూడాలి. ఇప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించకుండా